హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రాథమిక విధులు అంటే ప్రతి పౌరుడు దేశం పట్ల, తన తోటి పౌరుల పట్ల కొన్ని కనీస బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది. వీటిని రాజ్యాంగబద్ధత కల్పించడం చేత వీటిని ప్రాథమిక విధులు అంటారు. ఫస్ట్ క్వశ్చన్, ప్రస్తుతం ప్రాథమిక విధులు ఎన్ని? ఆన్సర్ సి 11 ప్రాథమిక విధులు. అవి ఒకటి, రాజ్యాంగానికి కట్టుబడి దాని ఆదర్శాలను అలాగే జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించాలి. 2, స్వాతంత్రపు పోరాటపు ఆదర్శాలను కాపాడాలి. 3, దేశ సమైక్యతను, సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని పరిరక్షించాలి. 4, దేశ రక్షణకు మరియు దేశ సేవకు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. 5, ప్రజలలో సౌభ్రాతృత్వాన్ని పెంపొందించి మాతృభాష, వర్గ, ప్రాంతీయ విభేదాలను అధిగమించాలి మరియు స్త్రీల గౌరవానికి భంగం కలిగించే చర్యను విడనాడాలి. అలాగే 6, దేశ సంస్కృతిని మరియు వారసత్వాన్ని కాపాడాలి. 7, అడవులు, నదులు, సరస్సులు వంటి పర్యావరణాన్ని కాపాడాలి. వన్యప్రాణులను సంరక్షించి జీవకోటి పట్ల కారుణ్యం కలిగి ఉండాలి. 8, ప్రజలలో శాస్త్రీయ దృక్పథాన్ని, మానవతావాదాన్ని పెంపొందించాలి. 9, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి, హింసను విడనాడాలి. 10, వ్యక్తి అన్ని రంగాల్లోనూ ఔన్నత్యం సాధించి దేశ ప్రతిష్టను ఇనుమడింపజేయాలి. అలాగే 11, 6 నుంచి 14 సంవత్సరాల లోపు బాలికలను విద్యా అవకాశాలు కల్పించాలి. ఈ 11వ ప్రాథమిక విధి అనేది 86వ సవరణ ద్వారా 2002లో చేర్చబడింది. ఈ విధంగా ప్రస్తుతం 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. మొదటగా 10 ప్రాథమిక విధులు మాత్రమే ఉండేవి. 2002లో ఇది చేర్చడం వల్ల ప్రస్తుతం 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. నెక్స్ట్, ప్రాథమిక విధులను కోసం వివరించే ఆర్టికల్. ఆన్సర్ ఏ, ఆర్టికల్ 51A. ఏ భాగం ప్రాథమిక విధుల కోసం వివరిస్తుంది అంటే 4వ భాగం అనేది వివరిస్తుంది. నెక్స్ట్, ఏ సంవత్సరంలో సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ 8 ప్రాథమిక విధులను సూచించింది? ఆన్సర్ బి, 1976వ సంవత్సరంలో. నెక్స్ట్, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 10 ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చారు? ఆన్సర్ సి, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మొదటి 10 ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చారు. 11వ ప్రాథమిక విధిని 86వ సవరణ ద్వారా 2002వ సంవత్సరంలో చేర్చారు. సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ 1976వ సంవత్సరంలో 8 ప్రాథమిక విధులను పొందుపరచాలని సూచించగా 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 10 ప్రాథమిక విధులను రాజ్యాంగంలో 4వ భాగంలో ఆర్టికల్ 51Aలో చేర్చడం జరిగింది. 2002లో చేసిన 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులలో ఉన్న 11వ విధిని చేర్చడం జరిగింది. నెక్స్ట్, ప్రాథమిక విధులను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు? ఆన్సర్ డి, యుఎస్ఎస్ఆర్, యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. దీనిని ప్రస్తుతం రష్యా దేశంగా పిలవచ్చు. ప్రాథమిక విధులను యుఎస్ఎస్ఆర్ దేశం నుంచి గ్రహించారు. అలాగే ప్రాథమిక హక్కులను అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించారు. అంతకు ముందు వరకు జపాన్ మాత్రమే ప్రజాస్వామ్య దేశాలలో ప్రాథమిక విధులను పొందుపరిచిన రాజ్యాంగంగా ఉండేది. నెక్స్ట్, ప్రాథమిక విధులు అమల్లో వచ్చిన తేదీ. ఆన్సర్ సి, జనవరి 3. ప్రాథమిక విధులు ఏ సంవత్సరంలో అమల్లో వచ్చింది అంటే 1977వ సంవత్సరం జనవరి 3వ తేదీన. నెక్స్ట్, ప్రాథమిక విధుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఏ, జనవరి 3వ తేదీన. ప్రాథమిక విధులు అమల్లో వచ్చిన దినంను ప్రాథమిక విధుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. నెక్స్ట్, సినిమా థియేటర్స్లో జాతీయ గీతాన్ని వినిపించాలి, అలాగే ఆలపించేటప్పుడు వీక్షకులందరూ నిలబడి ఉండాలి అనేది ప్రాథమిక విధుల్లో భాగంగా ఏ సంవత్సరంలో ఈ కేసును పెట్టారు? ఆన్సర్ డి, 2016వ సంవత్సరంలో. సినిమా థియేటర్స్లో జాతీయ గీతాన్ని వినిపించడం ఖచ్చితమని శ్యామ్ నారాయణ్ చౌక్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు అనేది 2018లో ఈ తీర్పు అనేది ఇచ్చింది. నెక్స్ట్, ప్రాథమిక విధులు అమలు తీరును అధ్యయనం చేసే కమిటీ పేరు? ఆన్సర్ ఏ, జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ.
ఈ కమిటీ అనేది 1998లో నియమించబడగా 1999లో తన రిపోర్ట్ అనేది ఇచ్చింది. నెక్స్ట్, రాజ్యాంగంలోని ఏ అధికరణ కర్మాగారాల్లో పిల్లలు పనిచేయడం నిషేధించింది? అధికరణ 24 అనేది కర్మాగారాల్లో పిల్లలు పనిచేయడం అనేది నిషేధించింది. నెక్స్ట్, ప్రాథమిక విధులు రాజ్యాంగంలోని ఏ అధ్యాయంలో ఉన్నాయి? ఆన్సర్ ఏ 4A. నెక్స్ట్, భారతదేశం నందు ఈ క్రింది వాటిలో దేన్ని రక్షించుట ప్రాథమిక విధి? ఆన్సర్ CD, జాతీయ జెండాని గౌరవించాలి, అలాగే వన్యజీవులను సంరక్షించాలి. నెక్స్ట్, ప్రజా ప్రాతినిధ్య చట్టం ఏ సంవత్సరంలో అమల్లో వచ్చింది? ఆన్సర్ ఏ 1951వ సంవత్సరంలో. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం అనేది 1967వ సంవత్సరంలో అమల్లో వచ్చింది. 1971వ సంవత్సరంలో జాతీయ చిహ్నాల అవమానాల నిరోధక చట్టం అనేది వచ్చింది. అలాగే 1972వ సంవత్సరంలో వన్యప్రాణుల సంరక్షణ చట్టం అనేది వచ్చింది. నెక్స్ట్, పౌర హక్కుల రక్షణ చట్టం ఏ సంవత్సరంలో అమల్లో వచ్చింది? ఆన్సర్ సి 1976వ సంవత్సరంలో. అటవీ రక్షణ చట్టం అనేది 1980వ సంవత్సరంలో అమల్లో వచ్చింది. అలాగే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేది 1973వ సంవత్సరంలో అమల్లో వచ్చింది.